టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు చేసిన ఆసక్తికర ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. వరంగల్ ఎంపీ కడియం కావ్య బర్త్డే సందర్భంగా ఎంపీపై అభిమానాన్ని టమాటా రైతులు వినూత్న రీతిలో చాటుకున్నారు. టమాటాలతో ఎంపీ కావ్య చిత్రపటానికి అభిషేకం చేశారు. అలాగే సముద్రాల మధు అనే రైతు పంట చేనులో ఎంపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. టమాటాలతో ఎంపీ కావ్య జన్మదిన వేడుకలు జరపడం చూపర్ని ఆశ్చర్యపరిచింది. ఈ రోజు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అసంపర్తి మండలం వంగపాలు గ్రామంలో రైతులందరూ కలిసి మరి ఈరోజు ఇలా మా టమాటా చేనులో మరి టమాటాలతోని అభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే పార్లమెంట్ సభ్యురాలు ఎన్నికైన నాటి నుంచి మరి వరంగల్ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఇలా వరంగల్ మామ్నూరు ఎయిర్పోర్ట్ తీసుకురావడంలో మరి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, మరి 1000 స్తంభాల గుడి కావచ్చు, నిన్న మరి చూశాం. ప్రతి నిత్యం కూడా కేంద్ర మంత్రులను కలుసుకుంటూ వరంగల్ కు రావాల్సిన నిధులను తీసుకొస్తూ వరంగల్ అభివృద్ధికి పాటుపడుతున్న డాక్టర్ కడియం కావ్య గారి జన్మదిన సందర్భంగా రైతులంతా కూడా కలిసి వంగపాడు గ్రామంలో మరి మా చేనులో ఇలా టమాటాలతో అభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఇలా విమానాశ్రయం రావడంతో ఇలా భూముల ధరలు పెరిగినాయి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇలా అన్ని కూడా లక్షల్లో పోయేటి భూములు ఇలా కోట్లలో పెరిగినాయి. కాబట్టి రైతులంతా కూడా సంతోషంగా ఉన్నాం. వరంగల్ పార్లమెంట్ సభ్యులు మరి కడియం కావ్య గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకా కూడా మీ భయాంలో ఇంకా అభివృద్ధి వరంగల్ జిల్లా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా 40 సంవత్సరాల తర్వాత కూడా మీకు అవకాశం దక్కింది. మహిళకు 40 సంవత్సరాలు కాలే, 40 సంవత్సరాలకు అవకాశం దక్కింది. కాబట్టి వరంగల్ జిల్లా రాణి రుద్రమాదేవిలాగా పార్లమెంట్ లో తన సత్తా చాటుతూ తన గళాన్ని విలిపిస్తూ వరంగల్ జిల్లా ప్రజల మనోభావాన్ని గౌరవిస్తూ వరంగల్ జిల్లా ప్రజలకు రావాల్సిన నిధులను రాబడుతున్నటువంటి కడియం కావ్య గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే కడియం కావ్య, హ్యాపీ బర్త్డే కడియం కావ్య. ఈ రోజు వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారి జన్మదిన సందర్భంగా మరి వంగపహాడ్ గ్రామం అసంపర్తి మండలంలో ఈరోజు రైతులంతా కలిసి వినూత్నంగా మరి టమాటాలతో అభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు కూడా వరంగల్ జిల్లా అభివృద్ధికి పాటుపడుతూ మరి వరంగల్ జిల్లాకు ఎయిర్పోర్టు, మరి మామూలు ఎయిర్పోర్టు, మరి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి మరి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛనటువంటి కోరికను నెరవేర్చిన సందర్భంగా ఈరోజు వరంగల్ జిల్లా రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉంది. వరంగల్ జిల్లా ప్రజలకు ఇలా ఆ రోజు మరి లక్షలలో పోయే భూములు ఇవాళ కోట్లలో పోతున్నాయి. ఎందుకంటే కోచ్ ఫ్యాక్టరీ రావడంతో, ఇటు విమానాశ్రయం రావడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం జరగడంతో మరి రైతులు కూడా ఇలా సంతోషంగా ఉన్నారు. ఇలా అన్ని రియల్ ఎస్టేట్ రంగాలు కావచ్చు, అన్ని కావచ్చు కూడా ఇక్కడ బాగా మరి భూమి ధరలు పెరుగుతో ఇలా రైతాంగం అంతా కూడా కడియం కావ్య రుణపడి ఉన్నామని సందర్భంగా తెలుసుకుంటూ మరి రైతాంగం కూడా మొన్న కూడా పార్లమెంట్ లో పారాక్యూట్ బ్యాన్ చేయాలని కూడా పార్లమెంట్ లో తన గళాన్ని వినిపించి మరి రైతాంగానికి మరి మందు కొట్టి చనిపోతున్న సందర్భంగా పారాక్యూట్ బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో మరి రైతాంగం అంతా కూడా ఈ రోజు టమాటాలతో మరి కావ్య గారికి అభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా రుణపడి ఉన్నాం. మరి ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.